నిన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంపచోడవరం వైసీపీ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ రాబోయేది జగన్ సునామీ, 2029 ఎన్నికల్లో జగన్ సునామీ రాబోతుంది, రెడీగా ఉండండి, ఈ సునామీలో కూటమి కొట్టుకొని పోతుంది. ఇది జగన్ చెప్తున్న మాట. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పార్టీ కార్యకర్తని ఉత్తేజం చేయటానికి ఇలాగే చెప్తారు. మనమే గెలుస్తున్నాం, మనదే భవిష్యత్తు, ఇలా చెప్తారు. చెప్పటంలో తప్పు లేదు, ఆశ పట్టడంలో తప్పు లేదు. కానీ నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా? జగన్ సునామీ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? జగన్ చెప్పేది ఏంటంటే తన అధికారంలో ఉన్నప్పుడు తన హామీలు 99% అమలు చేశాడట తన మేనిఫెస్టోని. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏ హామీని సరిగా అమలు చేయటం లేదట. కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. సరే, జగన్ హామీలు అమలు చేశాడా లేదా ప్రజలందరికీ తెలుసు. నేను ఒక 10 చెప్తా. జగన్ అమలు చేయని హామీలు. సరే, అది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయిన సబ్జెక్టు. జగన్ ఓడిపోయాడు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ హామీలు సరిగా అమలు చేస్తున్నారంటే వీళ్ళలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి. కూటమి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది, లేదని నేను చెప్పను. ఉంటే దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితిలో జగన్ ఉన్నాడా? నిజానికి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పక్కకు పోతున్నారు తప్ప కూటమి బాగా చేయట్లేదు కాబట్టి జగన్ కోటేద్దామనే ఆలోచనతో జనం ఉన్నారా? లేరు. రియాలిటీలో అలా లేరు. ఎందుకంటే జగన్ వైఖరే దానికి కారణం. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు? జగన్ సునామీ అంటున్నాడు. ఈ జగన్ సునామీ అని ఇవాళ కొత్తగా చెప్పడం ఏముంది అసలు? పోయినసారి ఎన్నికల సమయంలో కూడా వైనాట్ 175 అన్నాడు, 175కి 175 అన్నాడు. కానీ రియాలిటీలో ఏమైంది? 11 సీట్లు వచ్చాయి. ఈ రోజు జగన్ చెప్తున్న మాట ఏది? 99% ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేశాను అనే మాట ఆల్రెడీ పోయినసారి ఎన్నికల సమయంలో జగన్ చెప్పాడు. జనం నమ్మలేదు. కానీ జనాన్ని తెలుసు కదండి, జనం నమ్మలేదు. జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు అమరావతి వద్దు, ఇంకేదో 3 క్యాపిటల్స్ అని అప్పుడు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. దీన్ని కూడా జనం యాక్సెప్ట్ చేయలేదు. అంటే జనం వేటినైతే తిరస్కరించారో ఇప్పటికీ అదే మాటలు అదే నినాదాలు పట్టుకొని జగన్ ముందుకెళ్తే జగన్ సునామీ ఎందుకు వస్తుంది అసలు? తాము తిరస్కరించినందుకు జగన్ మారాడు అని కనుక జనాలకు అర్థమైతే, జనాలకి జగన్ పట్ల సింపతి ఏర్పడితే, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కనుక జగన్ వెనకాల ర్యాలీ అవుతే అప్పుడు జగన్కి అధికారం రావచ్చు. అప్పుడు కూడా సునామీ వస్తాని కాదు, అధికారం రావచ్చు. సునామీ అంటే వన్ సైడ్ విజయం. ఏదో 2019లో 151 సీటుతో జగన్ గెలిచాడు కదా, అలాంటి విజయం. కానీ ఇప్పుడు అలాంటి విజయం వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికీ జగన్కి మిడిల్ క్లాసు వాళ్ళు పూర్తిగా దూరంగా ఉన్నారు. తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు పూర్తిగా దూరంగా ఉన్నారు. తర్వాత కింది స్థాయి వర్గాల్లో కూడా చదువుకున్న వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే పేదవాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళంతా జగన్ దూరంగా ఉన్నారు. జగన్ చేతిలో ఉందల్లా కొంత చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా జగన్ విషయంలో అంత పాజిటివ్గా లేరు. కాకపోతే కొంత గొప్ప చదువుకు దూరం అయ్యి ఉన్నవాళ్ళు, ఆలోచన సరిగా అంటే ఇంకా రాష్ట్రం పట్ల దేశం పట్ల అంత పెద్ద ఆలోచన లేని వాళ్ళు, ఏదో పథకాలు వస్తే సరిపోద్దిలే, జగన్ వచ్చినప్పుడు నాకు ఈ పథకం వచ్చింది, కూటమి వచ్చాక ఈ పథకం రాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అది కూడా స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు ఏదైతే ఉందో, కూటమికి వ్యతిరేకమైన ఓట్ బ్యాంకు, చంద్రబాబుని గుడ్డిగా వ్యతిరేకించే ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంక్ మాత్రమే జగన్ దగ్గర ఉంది. అది ఎంత ఉంటుంది? ఒక 25% ఉంటుంది. మొన్న 40 వచ్చింది, దాంట్లో ఒక 10% పైన జగన్ తగ్గింది. ఒక 25% మాత్రం ఎప్పటికీ జగన్కి ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ద్వారా జగన్ సునామీ రాదు. సునామీ కాదు కదా, జగన్కి అధికారం కూడా రాదు. ఇప్పుడు జగన్ తన చేతుల్లో ఉన్న 25% ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూ కొత్త ఓట్ బ్యాంక్ని ఆకర్షించాలి. ఆ కొత్త ఓట్ బ్యాంక్ని ఆకర్షించే వైపుగా జగన్ ఎక్కడ వెళుతున్నాడు అసలు? అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్ జనంలోకి పోయింది ఎక్కడ? జనం ఆయన రిసీవ్ చేసుకుంది ఎక్కడ? ఆయన ప్రజా సమస్యల మీద పోరాడింది ఎక్కడ? జగన్ భలే పోరాడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు పొగిడింది ఎక్కడ? ఏమైనా ఉందా? ఎప్పుడన్నా పరామర్శలే పోతుంటాడు. అక్కడ కూడా జిందాబాదులు అని తన అనుచరులతో కొట్టించుకుంటా ఉంటాడు. ఆ జిందాబాదులు కొట్టే వాళ్ళు కూడా ఎవరు అనేది మొన్న వైజాగ్ దాంట్లో బయటపడిపోయింది. మాకు 100 రూపాయలు ఇచ్చారయ్యా, ఆటో పెట్టారయ్యా, జగన్ వస్తున్నాడు, జిందాబాదులు కొట్టాలన్నారయ్యా, మేము వచ్చామని చెప్పేసి ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి వాళ్ళతో జిందాబాదులు కొట్టించుకుని, ఇలాంటి వాళ్ళతో సీఎం అనిపించుకుంటే ఎప్పటికీ జగన్ సీఎం కాలేడు. సో 2029 ఎన్నికలు అనేది జగన్కి చాలా ప్రెస్టేజ్ ఎన్నికలు. కాబట్టి జగన్ ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, అది కూడా నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తా, పాదయాత్రతో మొత్తం మారిపోయేది అనుకుంటే ఆల్రెడీ పాదయాత్ర ద్వారా మారిపోయేది అయిపోయింది. ఆల్రెడీ నీకు అధికారం వచ్చింది, నీ అధికారాన్ని చూశారు, మనం నువ్వు వద్దని చెప్పి తిప్పికొట్టారు. పాదయాత్ర వల్ల, సానుభూతి వల్ల, ఓదార్పు వల్ల ఒక్కసారి పనికొస్తుంది, ప్రతిసారి పనికిరాదు.
ఏదైనా మొదటిసారి పనికొస్తుంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే నినాదం ఇవన్నీ కూడా ఒకసారి పనికొచ్చాయి, అయిపోయింది. ప్రతిసారి ఒకే నినాదం పనికిరాదు. కానీ జగన్ కొత్త నినాదాలు లేవు, కొత్త మాటలు లేవు, తను మారింది లేదు, తను మార్చుకున్నది లేదు. ఇలా అంటే జగన్ సునామీ రావడానికి అవకాశం లేదు. మీరు కామెంట్ చేయండి, వస్తుందా జగన్ సునామీ? అవకాశం ఉందా అసలు? Please do like, share and subscribe this channel.